జై గురుదేవ్. అమృతాహారం మండల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీకు ఉదయం తీసుకోవాల్సిన అల్పాహారం గురించి మీకు వివరించడం జరుగుతుంది. మామూలుగా అందరూ జనరల్గా తీసుకునేటువంటి ఇడ్లీ, దోశ వాటిల్లో మన శరీరానికి ఉపయోగపడేది 20% మాత్రమే ఉంటుంది, 80% వృధా అవుతుంది. అదే ఈ అమృతాహారం తీసుకుంటే 80% మన శరీరానికి ఉపయోగపడి 20% మాత్రమే వేస్ట్ అవుతుంది. ఇది డైరెక్ట్గా మనకి బ్లడ్లో కలిసి మనకు ఒక మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది. అందులో భాగంగా ఏం తీసుకోవాలి అనేది ఇప్పుడు వివరిస్తాను చూడండి. ఇవి మొలకలు 10 గంటలు నానబెట్టిన తర్వాత 24 గంటలు స్ప్రౌట్ టైంకి ఇంత టైం పడుతుంది. ఒక 10 కిస్మిస్, ఒక స్పూన్ పుచ్చగింజలు, ఒక స్పూను పొద్దుతిరుగుడు గింజలు, ఒక స్పూను బూడిద గుమ్మడికాయ గింజలు, ఒక అంజీరా, 2 డేట్స్, ఒక 6 జీడిపప్పు, 6 పిస్తా, 6 బాదం, 4 వాల్నట్స్. ఇవి వాల్నట్స్, బాదం రాత్రి నానబెట్టుకోవాలి. బాదం ఇలా తొక్కు తీసి తినాలి. వీటితో పాటుగా ఏదైనా సీజనల్ ఫ్రూట్స్ ఒక 2 తీసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం దానిమ్మ, తర్వాత జాంకాయ తీసుకోవడం. ఈ విధంగా తీసుకున్నట్లయితే మీ శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఈ విధంగా మీరు ఒక 40 రోజులు తీసుకున్న తర్వాత మీలో మీ శరీరంలో జరిగే మార్పులు మీరే గమనిస్తారు.